హలో అత్తమ్మ. చెప్పండి అల్లుడు గారు. బస్సులు లేవని బుల్లెట్ మీద వస్తుంటే దారిలో వానదేవుడు నన్ను ఉతికి ఆరేస్తున్నాడు. నేనేమో వణికిపోతుంటే మీ కూతురేమో వెనకాల కూర్చుని అరెరే వాన జడివాన అనుకుంటూ రీల్స్ చేసుకుంటోంది. అయ్యో అల్లుడు గారు, ఎండాకాలం కదా, మీరు వస్తుంటే ఎండదెబ్బ తగులుతుందని నేనే వానదేవుడికి ఫోన్ చేసి మరీ కురిపించాను. మునక్కాయ అత్తమ్మ గారు, ఇప్పుడు మీ వాన వల్ల నా బనియను లుంగి అంతా తడిసిపోయి లీటర్ల కొద్ది నీళ్లు కారుతున్నాయి. అయ్యో కంగారు పడకండి, ఇక్కడ గిన్నెలు దోమడానికి నీళ్లు లేవు. మీరు అలాగే ఇంటికొస్తే ఆ షర్టు పిండి నీళ్లు పడితే ఆ గిన్నెలు దోమేసి కోడికూర వండేస్తాను. గిన్నెలు తోముతారా అత్తమ్మ గారు? మీ కూతురేమో మేకప్ కారిపోయి దెయ్యంలా కనిపిస్తోంది. నేనేమో నీళ్లలో నానిన బజ్జీలా అయిపోయాను. అసలు మీ ఊరికి దారి ఎక్కడైనా ఉందా, లేక ఈత కొట్టుకుంటూ రావాలా? అయ్యో నా బిడ్డ మేకప్ గారిపోయిందా అల్లుడు గారు? మీరు ఆ వానల్లో కొట్టుకుపోయినా పర్లేదు, నా సుకుమారి కూతురికి ఒక్క చినుకు తగలొద్దు. వెంటనే మీ షర్ట్ ఇప్పేసి నా బిడ్డకు గొడుగులా పట్టుకోండి. కూతురు మేకప్ మీద ఉన్న ప్రేమలో కనీసం పావలా వంతు కూడా ఈ అల్లుడి ప్రాణం మీద లేదు. ఆ కోడికూర మీరే తినేయండి. నేను ఈ వానలో పడి ఎక్కడికైనా కొట్టుకుపోతా.